బ్రేకింగ్ న్యూస్. కొన్ని రోజుల నుంచి నడుస్తున్న ఆపరేషన్ సింధూర్ తర్వాత అసలు ఏం జరిగింది? పాకిస్తాన్కి సంబంధించిన ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు? పాకిస్తాన్కి సంబంధించిన ఎన్ని ఉగ్రవాద స్థావరాలపైన మన భారత సైన్యం అటాక్ చేసింది? పాకిస్తాన్ కాల్పులు విరమణ చేసిన తర్వాత కూడా తన సైన్యంతో ఎందుకు అటాక్ చేపిస్తుంది? ఒక పక్క మాకు శాంతంగానే ఉండాలనిపిస్తుంది భారత్తో, మేము ఎటువంటి దాడులకి మేము ప్రయత్నించాలనుకోవట్లంటూ మాట్లాడుతూనే ఎందుకు ఇంకా ఇంకా స్లీపర్ సెల్స్ని తయారు చేసి పాకిస్తాన్ భారత్ పైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది? ఒక పక్క జమ్మూ కాశ్మీర్ గురించి, ఉగ్రవాదుల గురించి, వాటి గురించి మనం శాంతంగా కూర్చొని చర్చిద్దామంటూ కూడా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్గా ఎప్పుడైతే ఈ పహల్గామ్ అటాక్ జరిగిందో దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత మన విదేశాంగ మంత్రి కావచ్చు, మన ఇతర మంత్రులు కావచ్చు, ఇతర దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా ఈ పాకిస్తాన్ యొక్క బుద్ధిని, ఉగ్రవాది సంస్థను ఎటువంటి విధంగా పెంచి పోషిస్తుందో అందరికీ తెలియజేశారు. సో ఎక్కడికి వెళ్ళినా పాకిస్తాన్కి చివాట్లు పడుతున్నాయి. రీసెంట్గా బయటకు వచ్చిన వార్త ఏంటంటే పాకిస్తాన్ ప్రధాని భారత్తో శాంతి చర్చలకు అడుక్కుంటున్నారు అనే వార్త బాగా సెన్సేషనల్ అవుతుంది. నిజానికి ఇప్పుడు కాదు, పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత సింధు నది జలాలను ఆపేశారో అప్పటి నుంచి కూడా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళని అసలు నమ్మడానికి లేదు. శాంతి చర్చలంటూ వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత వీళ్ళు అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో రీసెంట్గానే కొన్ని ఎంబసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి చర్చలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ ఎటువంటి విధంగా దాడులు జరిగాయో మనందరికీ తెలుసు. అంటే ఇది మనకు సంబంధించింది కాదు, అమెరికాలో జరిగిన ఇజ్రాయెల్కి పాలస్తీన్కి సంబంధించిన న్యూస్. రీసెంట్గా ఇంగ్లాండ్లో జరిగింది, రీసెంట్గా రష్యాలో జరిగింది. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళని ఎట్లయినా సరే టార్గెట్ చేసి వీళ్ళ పెద్ద తలల్ని మనం తీసేయాలి, వీళ్ళ టార్గెట్. అప్పుడు వీళ్ళు దారిలోకి వస్తారు. సో పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇదే రకంగా ప్రయత్నిస్తుంది. అలాగే ఇంకొక మాట కూడా మాట్లాడారు పాకిస్తాన్ సంబంధించిన షహబాజ్ షరీఫ్. ఏమంటాడంటే మీరు శాంతి చర్చలకు వస్తే ఇరు దేశాలకి మంచిది, లేకపోతే మీరు ఎంత దాడి చేస్తే మేము అంతకన్నా ఎక్కువ దాడి చేస్తామంటూ కూడా మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. కరాచీలో దాడి చేశారు, లాహోర్లో దాడి చేశారు, ఇస్లామాబాద్లో దాడి చేశారు. అణు స్థావరాలకి 10 కిలోమీటర్లు ఉన్నప్పుడు కూడా మన వాళ్ళు దాడి చేసి వచ్చారు. జస్ట్ భయం పుట్టించి వచ్చారు అంతే, భయపెట్టి రాలే, భయం అక్కడ పుట్టించి వచ్చారు. ఆ పుట్టించారు కాబట్టి ఆ భయంతో పాకిస్తాన్ గజ గజ వణుకుతూ శాంతి చర్చలకు అడిగేందుకు ప్రయత్నిస్తుంది. ట్రంప్ లాంటి ఒక అమెరికా అధ్యక్షుడితో యుద్ధ విరమణకు, కాల్పుల విరమణకు మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గురించి మేము శాంతి చర్చలు చేస్తూ ఉంటూ కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు జమ్మూ కాశ్మీర్ గురించి శాంతి చర్చలు ఏంటి? జమ్మూ కాశ్మీర్ మాది. మాట్లాడాలంటే ఉగ్రవాదుల గురించి మాట్లాడాలి. జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడు, ఎన్నో ఏళ్ళగా గొడవలు జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ వల్ల, దాని గురించి మాట్లాడుకుందాం అంట. పిఓకే కూడా మాదే, జమ్మూ కాశ్మీర్ కూడా మాదే. సో ఎక్కడ కూడా మన భారత సైన్యం కానీ, మన భారత విదేశాంగ మంత్రి కానీ, మన డిపార్ట్మెంట్ ఎవ్వరు కూడా వెనక్కి తగ్గట్లే. వాళ్ళు సిద్ధం అంటే మన వాళ్ళు సిద్ధం అన్నట్టే ఉన్నారు, మేము రెడీ అన్నట్టే ఉన్నారు. ఇప్పటికే భారత సైన్యం త్రివిధ దళాలు చుక్కలు చూపించే పాకిస్తాన్కి, చుక్కలు. వాళ్ళకి ఎక్కడ తలదాచుకోవాలో కూడా అర్థం కావట్లా. ఆసిఫ్ మునీర్కి ఏమో ఫీల్డ్ మార్షల్ ఒక ఉన్నత పదవిని ఇచ్చారు. ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఫెయిల్ అయిందని ప్రజలకి తెలిస్తే తిరుగుబాటు చేస్తారనే భయంతో ఆసిఫ్ మునీర్కి ఆ పదవిని ఇచ్చారు. అది స్వయంగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఆయనే మాట్లాడారు, జైల్లో ఉన్న ఆయన. సో రీసెంట్గా షహబాజ్ ప్రధాని టర్కీ, ఇరాన్ ఇతర దేశాలందరికీ కూడా తిరిగి అడుక్కుంటున్నారు ఆయన, మాకు సాయం చేయండి, మాకు సాయం చేయండి, మాకు హెల్ప్ చేయండి. అంటే ఏ రకంగా ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది, మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము వాళ్ళతో యుద్ధం చేస్తామని కాదు. ఇండియాకి మీరు దయచేసి చెప్పండి, నచ్చ చెప్పండి. ఇరాన్కి సంబంధించిన అబ్బాస్ అనే ఒక విదేశాంగ మంత్రిని కూడా ఇక్కడికి పంపించారు. అలాగే టర్కీకి సంబంధించిన అతను కూడా వచ్చారు, దాని తర్వాత వెనక్కి తిరిగి పంపించేశారు. సో మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం గారితో కూడా చర్చలు జరిపారు వీళ్ళు. కానీ ఎక్కడ కూడా భారత సైన్యం వెనక్కి తగ్గట్లే. ఆపరేషన్ సింధూర్ పూర్తిగా ఉగ్రవాదుల్ని అంతం చేసే వరకు ఆగదు. అలాగే ఇక్కడ ఎవరైతే భారత్లో ఉన్నారో స్లీపర్ సెల్స్, వాళ్ళందరినీ పూర్తిగా నిర్మూలించే వరకు కూడా ఈ ఆపరేషన్స్ ఏవి కూడా ఆగవు.
సో నేను ఒకసారి పూర్తిగా మీకు మరింత సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్‌కి అలాగే భారత్‌కి ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న ఈ దాడుల్లో ఈ వాతావరణం ఎలా ఉంది ప్రెజెంట్ అనేది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాదులు నరమేధానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. సైనిక చర్యతో పాటు అంతర్జాతీయ వేదికలపై పాక్ దుర్ఘాతాలను బట్టబయలు చేస్తున్న నేపథ్యంలో అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. భారత్లో శాంతి చర్చలకు సిద్ధమని పాకిస్తాన్ వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదం సహా అన్ని అంశాలను చర్చల ద్వారా శాంతియుత వాతావరణంలో పరిష్కరించుకోవడానికి సందిగ్ధత వ్యక్తం చేసింది. సంవత్సరాల తరబడి కొనసాగుతూ వస్తున్న ఈ ఉద్రిక్తలను దక్కించుకోవడానికి సుముఖతను తెలియజేసింది. ఈ విషయాన్ని స్వయాన ఆ దేశ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన 4 దేశాల పర్యటనలో ఉన్నారు. టర్కీ పర్యటనను ముగించుకుని ఇరాన్లో అడుగుపెట్టారు. ఆయన వెంట ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దర్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్, దేశీయ వ్యవహారాలపై మంత్రి మొహసిన్ రాజా నఖ్వీ, సమాచార మంత్రి అతావుల్లా తరహార్ ఉన్నారు. రాజధాని టెహరాన్లో ఆ దేశ అధ్యక్షుడు మౌసద్ పెజిక్షియన్ స్వాగతం పలికారు. అనంతరం సాదాబాద్ ప్యాలెస్లో పెజిక్షియాన్తో చర్చల్లో పాల్గొన్నారు షరీఫ్. అనంతరం జాయింట్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు, యుద్ధ వాతావరణానికి కారణమవుతూ వస్తున్న జమ్మూ కాశ్మీర్ సహా అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని షహబాజ్ తెలిపారు. ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్లు, వాణిజ్యం, ఇండోస్ వాటర్ ట్రీటీ వంటి ఇతరత్ర అంశాలపై భారత్తో కొనసాగుతున్న నినాదాలను రిపీట్ భారత్తో కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని, చర్చల ద్వారానే అది సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు. సైనిక చర్య యుద్ధాన్ని కోరుకుంటే తమ ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుందని తేల్చి చెప్పారు. తమ దేశంపై భారత్ దురాక్రమణకు పాల్పడలను చూస్తే తమ భూభాగాన్ని రక్షించుకోవడానికి తాము కూడా అదే మార్గంలో వెళ్తామని ధీటుగా సమాధానం ఇస్తామని షహబాజ్ షరీఫ్ తెలిపారు. ఈ విషయంలో ఆయన ఇటీవలే ఆ 2 దేశాల మధ్య సాగిన దాడులు, ప్రతిదాడులను పరోక్షంగా ఉదాహరించారు. భారత్ నిజంగా శాంతియుత వాతావరణాన్ని కోరుకున్నట్లయితే శాంతి చర్చల ప్రతిపాదనలకు అంగీకరించాలని షరీఫ్ వ్యాఖ్యానించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, భారత్ వైఖరి ఏమిటనేది ఆ దేశ నాయకత్వం మీద తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తలెత్తినప్పుడు పెజిక్షియన్ ఆందోళన వ్యక్తం చేయడం, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించడం పట్ల షరీఫ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగచిని ప్రశంసించారు. ఆయనను అత్యుత్తమ దౌత్యవేత్తగా అభివర్ణించారు. సో గైస్, చూశారు కదా, భారత్ చేస్తున్న దాడికి పాకిస్తాన్ తట్టుకోలేక పూర్తిగా లొంగిపోయి అక్కడున్న ప్రజలతో తిట్లు తిని వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే ఇలా విదేశాంగాలకి పర్యటన అని చెప్పి పారిపోయి వాళ్ళ నటన అంతా కూడా బయటపడింది. నిజానికి వేయో చర్చల కోసం వెళ్ళలేదు వీళ్ళు. ఒకేసారి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్, ఆర్మీ చీఫ్, ఒకేసారి ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, ఒకేసారి విదేశాంగ మంత్రి, సలహాదారులు అందరూ కట్టకట్టుకుని పర్యటనకు వెళ్తారు ఎక్కడైనా, ఏ దేశంలో అయినా సరే. అంటే పాకిస్తాన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అరే, మీ వల్ల, మీ చేతకానితనం వల్ల భారత్తో మీరు యుద్ధం చేయలేకపోతే ఎందుకని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు, మీ వల్ల నీళ్ళు ఆగిపోయినాయి, ప్రజలు ఇక్కడ చనిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళపైన తిరుగుబాటు చేసి రాళ్ళు, రప్పులు అన్నీ విసిరి కొడుతుంటే మొఖం చూపించలేక పారిపోయారు పాకిస్తాన్ వీళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను ఎవరైతే చెప్పినా 5 ప్రధాని, షరీఫ్, మునీర్, ఆర్మీ చీఫ్, విదేశాంగ మంత్రి, అందరూ దాదాపు సలహాదారు మొత్తం